Dear friends, today I am going to talk about another chapter, another grammar point, that is transitive verb and intransitive verb. What is a transitive verb and what is an intransitive verb? How can we find out different types? This is today's topic. Please listen to me. Right. So the topic is transitive verb and intransitive verb. So you know what a verb is. A verb is an action word. వెర్బ్ అంటే పనికి సంబంధించిన ఏదైనా సరే దానిలో యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. దానిలో యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, గో, ఈట్, డ్రింక్, ఇవన్నీ కూడా మనకి వెర్బ్స్. ఇవన్నీ కూడా ఎందుకంటే వీటిలో మనకి యాక్షన్స్ ఉంటాయి, పనులన్నీ ఉంటాయి అన్నమాట. గో, ఈట్, డ్రింక్, ఇవన్నీ మనం వెర్బ్స్ అని చెప్పి మనం చెప్తాం. ఈ వెర్బ్స్ మనకి టూ టైప్స్లో ఉంటాయి. ఏంటయ్యా అంటే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. రైట్. చూద్దాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. హీ ఈజ్ స్లీపింగ్ అని చెప్పండి. హీ ఈజ్ స్లీపింగ్లో మనకి ఏమేమి ఉన్నాయండి? హీ అంటే సబ్జెక్టు, ఇది వచ్చేసి వెర్బ్. సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్లో ఉంది సెంటెన్స్. సబ్జెక్టు వెర్బ్ పక్కన ఇంకేమీ లేవు. అంటే మనం ఆబ్జెక్ట్ అనుకుంటాం, దాన్ని మనం డిస్కస్ చేస్తాం 5 నిమిషాలు. ఇక్కడ ఒక సబ్జెక్టు వెర్బ్ మాత్రమే ఉంది ఇక్కడ సెంటెన్స్లో. ఇక్కడ వెర్బ్ అంటే మనం ఈ రెండు కలిపి చెప్పాలి. ఈజు, స్లీపింగ్ కలిపి చెప్పాలి. ఇటు స్లీపింగ్ అనేది వెర్బ్ కాదు, కాబట్టి సబ్జెక్టు వెర్బ్ అనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఈజ్ అ పర్సన్ హూ డస్ సంథింగ్ ఇన్ ఏ సెంటెన్స్. సెంటెన్స్లో పనిచేసేదాన్ని ఏమంటాం మనం? సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. సో డూయర్ అని చెప్పి అంటారు, పని చేసేవాడు అని. వన్ హూ డస్ ది యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్, అది సబ్జెక్టు. వెర్బ్ అంటే మీకు తెలుసు, ఇక్కడ యాక్షన్ ఏంటండి? నిద్రపోవడం. బట్ ఇక్కడ మనకి ఒక సబ్జెక్టు వెర్బ్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేవు మనకి. అలాంటి సెంటెన్స్ మనం ఏమంటామంటే, అలాంటి వెర్బ్ని ఏమంటామంటే మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. ఉట్టి సబ్జెక్టు వెర్బ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం అన్నమాట. అది అలాగే చూడండి. అలాగే షీ ఈజ్ లాఫింగ్ అని చెప్పి చెప్పండి. రైట్. షీ ఈజ్ లాఫింగ్ అని చెప్పండి. షీ అనేదేమో సబ్జెక్టు, ఈజ్ లాఫింగ్ వచ్చేసి వెర్బ్. ఈజ్ లాఫింగ్ అనేది వెర్బ్. కాబట్టి ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం అన్నమాట. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. అలాగే చూడండి, దే ఆర్ రన్నింగ్. సబ్జెక్టు జస్ట్ వెర్బ్. కాబట్టి దీన్ని ఏమంటామండి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. పక్కన మనకి ఇంకో పార్ట్ లేదు, ఆబ్జెక్ట్ అనేటువంటి మాట అసలు మనకి ఇక్కడ రాదు. ఎందుకంటే ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ మాత్రమే ఉంది. అలాంటి దాన్ని ఏమంటాం మనం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఈ మూడు కూడా మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ఎందుకంటే ఒక సబ్జెక్టు వెర్బ్ ఉంది, కాబట్టి దీన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. రైట్. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. మరి ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి చూద్దాం. రైట్. ట్రాన్సిటివ్ వెర్బ్ చూడండి. బనానా. హీ ఏట్ ఏ బనానా అని రాసింది. ఇప్పుడు చూడండి, మనకి సబ్జెక్ట్ ఉంది అంటే పని చేసేవాడు ఉన్నాడు. ఏట్ తినేసాడు అని చెప్పి నేను పని గురించి చెప్తున్నా. అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మనకి వెర్బ్ కూడా మనకి ఉందన్నమాట. సబ్జెక్టు వెర్బ్ పక్కన ఇంకోటి వచ్చింది, దీన్నే మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. కాబట్టి ఏ సెంటెన్స్లో అయితే మనకి సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టులు ఉంటాయో దాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. అది ఇప్పుడు మీకు దేన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి అంటారు? అసలు ఇది దేన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి? సబ్జెక్ట్ అంటే మీ అందరికీ తెలుసు, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. పక్కన ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ సెంటెన్స్ మనం సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. ఆబ్జెక్ట్ ఎవరిని అంటున్నారో చూడండి. హీ ఏట్ ఏ బనానా వచ్చేసి ఆబ్జెక్ట్ అన్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే తెలుగులో మీరు చేసి ఉంటారు, దాన్ని కర్మ అంటారు తెలుగులో. అంటే మీరు చేసే పని యొక్క రిజల్ట్ వెళ్ళి దాని మీద పడుద్ది అనమాట. ఇట్ ఈజ్ యాక్టెడ్ అపాన్. ది బనానా ఈజ్ యాక్టెడ్ అపాన్ బై సంబడి. దానికి ఏదో జరుగుద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో ఏమన్నా జరిగితేనే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. ఊరికే పక్కన ఉన్నంత మాత్రాన అది ఆబ్జెక్ట్ కాదు.
సో సంథింగ్ షుడ్ హ్యాపెన్ టు దట్ థింగ్. ఇప్పుడు చూడండి, ఈ అయితే బనానా, ఓ బనానా ఉంది, అరటిపండు ఉంది, వాడు దాన్ని తినేశాడు, ఇప్పుడు బనానా లేదు, దానికి ఏదో జరిగిందనమాట. అంటే ఇట్ రిసీవ్డ్ ది యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్. ఇట్ రిసీవ్డ్ ది యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్. దానికి ఏదో జరగాలి, జరిగినప్పుడు మాత్రమే మనం దాన్ని ఏమంటాం, మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. దీన్ని ఏమంటాం మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం అన్నమాట. అది కాబట్టి మీరు అది సెంటెన్స్ అబ్జర్వ్ చేసుకోండి. నేను చేసే పని యొక్క రిజల్ట్ దాని మీద ఏమన్నా కనబడుతుందా, దాని మీద ఏమన్నా కనబడుతుందా. ఇప్పుడు చూడండి, హీ రోట్ ఏ లెటర్, హీ రోట్ ఏ లెటర్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూడండి, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఏ లెటర్ ఉంది. ఈ లెటర్ ఆబ్జెక్ట్ అందామా లేదా, ఈ లెటర్ని ఆబ్జెక్ట్ అందామా లేదా అంటే చూడండి, ఒక లెటర్ రాశాడు, ఇంతకుముందు అది బ్లాంక్గా ఉంది. ఇప్పుడు మీరు రాసేటప్పటికి దాని మీద అంతా కూడా ఏదో జరిగిందనమాట, మొత్తం కూడా ఈ మొత్తం కూడా ఇంక్ అయిపోయింది మొత్తం దాని మీద. కాబట్టి లెటర్కి ఏదో జరిగిందనమాట, దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఏం జరగకపోతే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అనం. ఏం జరగకపోతే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి మనం అనమన్నమాట. అది సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనం చెప్పుకుంటా వస్తాం అన్నమాట. సో ఏ సెంటెన్స్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. ఏ సెంటెన్స్లో అయితే మనకి ఆబ్జెక్ట్ ఉంటుందో ట్రాన్సిటివ్ అంటాం. ఆబ్జెక్ట్ లేకపోతే దాన్ని ఏమంటాం మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాను. ఐ థింక్ ఐ ఆమ్ క్లియర్, చాలా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. కాబట్టి సెంటెన్స్లో జస్ట్ సబ్జెక్టివ్ వెర్బ్ ఉందనుకోండి, దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. సబ్జెక్టివ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే కనుక దాన్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. మీరు ఆబ్జెక్ట్ అనే ముందు ఏం చేసుకోవాలంటే దానికి ఏమైనా జరిగిందా లేదా అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. డిడ్ ఇట్ రిసీవ్ ది యాక్షన్, అది యాక్షన్ రిసీవ్ చేసుకోవాలి సబ్జెక్ట్ దగ్గర నుంచి. రైట్, చూద్దాం చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ సెంటెన్స్ రాశాను నేను, ఈ వెంట టు మార్కెట్ అని రాశాను. ఈ వెంట టు మార్కెట్ అని చెప్పి రాశాను. చూడంగానే చాలామంది ఏమంటారంటే ఈ సెంటెన్స్ చూసి హీ ఏమో సబ్జెక్టు, వెంట ఏమో వెర్బు, మార్కెట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అని చెప్తారు. తెలియక తక్కువని చెప్పేస్తారు, అట్లాగా ఆబ్జెక్ట్ అని చెప్పేస్తారు. కానీ ఈ సెంటెన్స్లో మార్కెట్ ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీకు రూల్ చెప్పాను, నేను మీకు రూల్ చెప్పాను. ఏం చెప్పాను, దానికి ఏమన్నా జరగాలి అని. ఇక్కడ చూడండి, మార్కెట్కి ఏమన్నా జరిగిందా, వాడు నడుచుకుంటా మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు, మార్కెట్ అక్కడే ఉంది, మార్కెట్ ఈజ్ దేర్, నథింగ్ హ్యాపెన్ టు ద మార్కెట్. నేను నడుచుకుంటా మార్కెట్కి వెళ్ళా, మార్కెట్కి నాతో పాటు వచ్చేయలేదు మార్కెట్, ఇట్ ఈజ్ స్టిల్ దేర్. సో నథింగ్ హ్యాపెన్ టు ద మార్కెట్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ యాన్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ నాట్ యాన్ ఆబ్జెక్ట్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అట్లా కాబట్టి దానికి ఏమన్నా జరిగితేనే మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు చూడండి, హీ కిల్డ్ ఏ టైగర్, హీ కిల్డ్ ఏ టైగర్. చూడండి, హీ సబ్జెక్ట్, కిల్డ్ వెర్బ్, టైగర్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అవుద్దా కాదా చూడండి. టైగర్ ఇంతకుముందు ప్రాణాలతో ఉంది, వీడు షూట్ చేసి చంపేశాడు, కిల్ చేశాడు. ఇప్పుడు ఆ టైగర్కి ఇట్ హ్యాస్ నో లైఫ్, దానికి ఏదో జరిగిందనమాట. నేను చేసిన యాక్షను వెళ్ళి దాని మీద పడింది, దానికి వెళ్ళి బుల్లెట్ తగలడం ఏదో జరిగింది, ఇట్ డైడ్. సో ఇట్ రిసీవ్డ్ ది యాక్షన్. అలాంటప్పుడే మనం దాన్ని ఆబ్జెక్ట్ అనాలి, కానీ ఊరికే వెర్బ్ పక్కన ఉన్నంత మాత్రాన ఆబ్జెక్ట్ అవ్వదు. అలాగే హీ వెంట్ టు మార్కెట్, ఆయన మార్కెట్కి వెళ్ళాడు, మార్కెట్కి ఏం జరగలేదు, మార్కెట్ ఏమీ వీడితో పాటు నడుచుకుంటే వెళ్ళలేదు రోడ్డు మీదకి, మార్కెట్ అక్కడే ఉంది, దానికి ఏమీ జరగలేదు. అలాగే చూడండి, ఇది మాత్రం దీనికి ఏదో జరిగింది, టైగర్కి ఏదో జరిగింది, ఇట్ డైడ్. సో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నమాట. దీన్ని మనం ఏమంటాం, ఇంట్రాన్సిటివ్ వెర్బే అంటాం, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. కాబట్టి పక్కన ఉండే వర్డ్స్ మీద మీరు కొద్దిగా కాషస్గా ఉండాలి, ఇది ఆబ్జెక్టా కాదా అని మీరు చూసుకోవాలి. రైట్, అలాగే అలాగే రైట్. The bird flew in the air, the bird flew in the air అని చెప్పాను. అంటే పక్షి గాల్లో ఎగిరింది అని. పక్షి గాల్లో ఎగిరింది, ఏమైందండి, గాలికి ఏమైనా జరిగిందా? డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ది ఎయిర్? నథింగ్ హ్యాపెన్. బర్డ్ మాత్రం గాల్లోకి ఎగిరింది, దానికి ఏం అవ్వలేదు, అది ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఎయిర్. కాబట్టి ఇది బాధపడటం కానీ, సఫర్ అవ్వటం కానీ, ఏమైనా అయిపోవడం కానీ ఇట్లాంటి ఏం జరగలేదన్నమాట. కాబట్టి పక్కన ఉంది కదా అని చెప్పి మీరు దాన్ని మీరు ఆబ్జెక్ట్ అని చెప్పి అనకూడదు అనమాట. కాబట్టి బర్డ్ వచ్చేసేమో సబ్జెక్టు,
ఫ్లూ వచ్చేసేమో వెర్బ్, దీన్ని వచ్చేసి మనం ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ పక్కన నౌన్ వచ్చింది కాబట్టి దీన్ని ప్రిపోజిషనల్ ప్రిపోజిషనల్ నౌన్స్ అని చెప్పి అంటాం, నౌన్ ప్రిపోజిషన్స్ అని చెప్పి అంటాం. చూడండి, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, సో ప్రిపోజిషనల్ నౌన్ అని చెప్పి దీనికి పేరు. అంతేగాని దీన్ని మీరు ఆబ్జెక్ట్ అని చెప్పి అనకూడదు, దీన్ని మీరు ఆబ్జెక్ట్ అని చెప్పి మీరు అనకూడదు అనమాట. అది ట్రాన్సిటివ్ వెర్బ్కి ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి అసలు ఆబ్జెక్ట్ అని చెప్పి దేన్ని అంటారు, ఏ విధంగా అంటారు. కాబట్టి రూల్ ఏంటయ్యా అంటే సబ్జెక్టివ్ వెర్బ్ ఉందనుకోండి అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కూడా ఉందనుకోండి దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. కాబట్టి ఆబ్జెక్ట్ ఎలా కనుక్కోవాలో నేను మీకు చెప్పాను, ఆబ్జెక్ట్ ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు మీకు తెలిసిందన్నమాట. రైట్ రైట్ ఓకే. మనకి మీకు ఇంకా ఆబ్జెక్ట్ మీద ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇంకా మాకు సరిగా అర్థం కాలేదు అనుకున్నారు అనుకోండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, దీన్ని అర్థం చేస్తాను. చూడండి, రైట్. ఈ సెంటెన్స్లో ఉంది, చూడంగానే అర్థమైపోద్ది మీకు. చూడండి, వీడు చేసే యాక్షన్ వెళ్ళి ఆ బుక్ మీద పడింది అంటే బుక్ ఇంతకుముందు షాపులో ఉండేది, వీడు కొనంగానే షాప్ ఆ బుక్ వీడి దగ్గరికి వచ్చేసింది అనమాట, బుక్ వీడి దగ్గరికి వచ్చేసింది. రైట్ ఓకే, బుక్ వీడి దగ్గరికి వచ్చేసింది కాబట్టి దీనికి ఏదో జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాను నేను ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాను, జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాను నేను ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాను. ఇప్పుడు మీరు ఎలా కనుక్కోవాలి ఆబ్జెక్ట్ అంటే, మీరు వాట్ అండ్ హూమ్తో క్వశ్చన్ చేసుకోండి, వాట్ కానీ హూమ్ కానీ, ఈ రెండింటితో మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చిందనుకోండి ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ బాట్ ఏ బుక్, వాట్ డిడ్ హీ బై ఏ బుక్, ఆబ్జెక్ట్. వాట్ డిడ్ హీ బై ఏ బుక్, అలాగే చూడండి, రామ కిల్డ్ రావణ, రావణ. ఇక్కడ మీరు ఏం చేస్తారు, హూమ్తో అడుగుతారు, మనిషి వచ్చాడు కదా. రైట్, హూమ్ డి డ్రామా కిల్ రావణ, ఎమ్మటే మీకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి అది మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అది అలాగే ఇందాక మనం ఒక సెంటెన్స్ రాశాను, ఏంటంటే హీ వెంట్ టు మార్కెట్ అని రాశాను, అని చెప్పి రాశాను. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్లో మీరు చూడండి, హీ వెంట్ టు మార్కెట్. ఇప్పుడు వాటితో అడిగితే మనకు ఆన్సర్ వచ్చిందనుకోండి ఆబ్జెక్ట్ ఉన్నట్టు. చూడండి, హీ వెంట్ టు మార్కెట్, వాట్ అడగండి, వాట్తో అసలు అడుగుతాం మనం, వాట్ డిడ్ హీ గో అంటామా అనం, బట్ రావట్లేదు కాబట్టి మార్కెట్ అనేది నాట్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్. అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి, హీ సోల్డ్ మ్యాంగోస్ అని. ఇప్పుడు మీరు అడగండి వాటితో, వాట్ డిడ్ హీ సెల్, ఎమ్మటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, మ్యాంగోస్ అని చెప్పి వస్తుంది, మ్యాంగోస్. కాబట్టి ఈ విధంగా మీకు ఆ ఆబ్జెక్ట్స్ కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీరు వాట్ అండ్ హూమ్తో క్వశ్చన్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చిందనుకోండి, వాట్ అండ్ హూమ్తో మీరు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటాం మనం, దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. ఆబ్జెక్ట్ ఉంటే దాని పేరేంటి, మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి మనం చెప్తాం. రైట్, మనకి ఒక సెంటెన్సెస్లో మనకి రెండు ఆబ్జెక్టులు ఉంటాయి, ఒక్కోసారి రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, రైట్, హీ గేవ్ మీ ఏ బుక్, అతను నాకు ఒక పుస్తకం ఇచ్చాడు, ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్స్, వాట్ డిడ్ హీ గివ్, వాట్తో అడిగాను నేను, వాట్ డిడ్ హీ గివ్ బుక్, ఆబ్జెక్ట్. అది అలాగే హూమ్ డిడ్ హీ గివ్ మీ, ఆబ్జెక్ట్. ఈ విధంగా మీరు కాబట్టి ఈ సెంటెన్స్లో మనకి రెండు ఆబ్జెక్ట్స్ మనకి ఉన్నాయన్నమాట, ఎప్పుడైతే మీరు వాటితో అడిగారో వాటితో అడిగితే మీకు ఆన్సర్ వచ్చిందనుకోండి, దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. వాటితో అడిగితే మీకు ఆన్సర్ వస్తే దాన్ని ఏమంటాను నేను డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాను. హూమ్తో అడిగారు అనుకోండి
దాన్ని నేను ఏమంటాను, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పండి. అది చూడండి అలాగే. షీ టోల్డ్ హర్ ఏ సీక్రెట్. షీ టోల్డ్ హర్ ఏ సీక్రెట్. అడగండి ఇప్పుడు క్వశ్చన్ వాడతాం. వాట్ డిడ్ షీ టెల్ ఏ సీక్రెట్. ఏ సీక్రెట్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ ఇది? డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఎందుకంటే వాటితో అడుగుతున్నారు కదా. రైట్. హూమ్తో అడగండి. హూమ్ డిడ్ షీ టెల్ హర్. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి ఈ విధంగా మనం వెర్బ్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఏ విధంగా కనుక్కోవాలి, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం సెంటెన్స్లో. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మామూలుగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవి మనం చేసాం. ఓకే ఓకే రైట్. కాబట్టి ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అని చెప్పి మీరు అంటే కనుక దానికి ఏదో ఒకటి జరగాలి అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కొన్ని వెర్బులు ఉన్నాయి ఇంగ్లీష్లో, అవి ట్రాన్సిటివ్గా పనిచేస్తాయి, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. కాబట్టి మీరు అది ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ సెంటెన్స్. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి. ఈట్ ఓపెన్. ఈట్ ఓపెన్. రైట్. ప్లే రన్. ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి వెర్బులు. ఈట్ ఓపెన్ ప్లే రన్. ఇప్పుడు మీరు దీన్ని ట్రాన్సిటివ్గా వాడుకోవచ్చు, ఇంట్రాన్సిటివ్గా వాడుకోవచ్చు. అంటే ఒకే వెర్బు ఇట్ వర్క్స్ బోత్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ఇప్పుడు చూడండి. రైట్. ఈట్. హీ ఈజ్ ఈటింగ్. హీ ఈజ్ ఈటింగ్. చెప్పండి, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఏముంది మనకి? సబ్జెక్టివ్ వెర్బ్ మాత్రమే ఉంది. సబ్జెక్టివ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదేంటన్నమాట, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అది. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్సిటివ్ కింద కూడా వాడుకోవచ్చు. చూడండి. ఈజ్ ఈటింగ్ an apple. ఈజ్ ఈటింగ్ an apple. చూడండి, ఈ వెర్బ్ యాపిల్ తింటున్నాడు. మరి ఇది ఇప్పుడు ఆబ్జెక్టా కాదా? వాడు తింటుంటే యాపిల్ అలా 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 మొత్తం అయిపోద్ది. కాబట్టి దీనికి ఏదో జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉందంటే ఏంటంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. అలాగే రెండోది చూడండి. ఓపెన్. రైట్. ద డోర్ ఓపెన్డ్. తలుపు తెరుచుకుంది అని. ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ మాత్రమే ఉంది. కాబట్టి చెప్పండి మీరు ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. దీన్ని ట్రాన్సిటివ్ ఎట్లా మారుస్తాం? హీ ఓపెన్డ్ ద డోర్. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. కాబట్టి ఈ సెంటెన్స్లో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. కాబట్టి మీరు దాన్ని ఏమని చెప్పి పిలవచ్చు? ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. ట్రాన్సిటివ్ వెర్బ్. అలాగే చూడండి. ప్లే. రైట్. షీ ఈజ్ ప్లేయింగ్. ఏమంటారు? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? సబ్జెక్టివ్ వెర్బే ఉంది, పక్కనే లేదు. కాబట్టి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ ఎట్లా అవుద్ది? హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నాను అనుకోండి. హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆడుతున్నాడు. కాబట్టి ఇదేంటిది? ట్రాన్సిటివ్ వెర్బ్. ఎందుకంటే దానికి ఫుట్బాల్ అనేటువంటిది ఆబ్జెక్ట్ మనకి వచ్చింది. ఓకే రైట్. He is running. ఏమంటారు దీన్ని? హీ ఈజ్ రన్నింగ్. ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఇంట్రాన్సిటివ్. ఎందుకంటే సబ్జెక్టు వెర్బ్ మాత్రమే వచ్చింది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్. దీన్ని మనం ట్రాన్సిటివ్గా వాడాలంటే పక్కన ఏదో వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి. చూడండి. హీ రన్స్ ఏ హోటల్. ఆయన ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. సో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్. కాబట్టి మనకి కొన్ని వెర్బులు ట్రాన్సిటివ్గా పనిచేస్తాయి, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు.
ట్రాన్సిటివ్ అంటేనే మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. ఆబ్జెక్ట్ ఎలా చూడాలంటే వాట్ అండ్ హూమ్తో అడగాలి. వాట్ అండ్ హూమ్తో మీరు కనుక క్వశ్చన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటాం మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పి అంటాం. మీరు వాట్ అండ్ హూమ్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ రాలేదనుకోండి, మీరు ఇప్పుడు చూడండి, ద బాయ్ ఈజ్ స్లీపింగ్ అన్న. ద బాయ్ ఈజ్ స్లీపింగ్. ద బాయ్ ఈజ్ స్లీపింగ్ అడగండి వాట్తో. వాట్ ఏంటి, వాట్ ఈజ్ ద బాయ్ స్లీపింగ్, ఆన్సర్ రావట్లేదు. సో ఇట్ ఈజ్ ఇంట్రాన్సిటివ్. ఇట్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అట్లాగా హీ రన్స్ ఏ హోటల్. హీ రన్స్ ఏ హోటల్. అతను ఒక హోటల్ నడుపుతాడు. వాట్ డస్ హీ రన్, అతను ఏం నడుపుతాడు, హోటల్ నడుపుతాడు. సో దిస్ ఈజ్ everything about this transitive and intransitive verb. Friends, students, please subscribe to my channel and encourage me by clicking the like button, right? And you can comment me if you have any doubts on this subject, right? Thank you very much, friends.